హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టీసెట్. సో ఈ సెషన్లో మనం రీజనింగ్ నుంచి క్యాలెండర్ అనే టాపిక్ని వెల్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో క్యాలెండర్లో మనకి కోడ్స్ ద్వారా మనం క్యాలెండర్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తూ ఉంటాం. అంటే కోడ్స్ అంటే నార్మల్ ఇయర్ కోడ్ అని, లీప్ ఇయర్ కోడ్ అని, అండ్ ఆ సంవత్సరాల్లో ఉండేటటువంటి ఆ నెలల యొక్క కోడ్స్ కావచ్చు, ఇంకొకటి శతాబ్దపు సంవత్సరాల యొక్క కోడ్స్. వీటన్నిటి మీద అంటే ప్రతి ఇయర్స్ మీద, మంత్స్ మీద, సెంచరీ ఇయర్స్ మీద, వీటన్నిటి మీద మనకు క్యాలెండర్ టాపిక్ డిసైడ్ అయి ఉంటుంది. వాటితో పాటు లీప్ ఇయర్స్ని కూడా మనం ఫైండ్ అవుట్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ మనం కోడ్స్ తీసుకుంటే కోడ్స్ని మనం ఇక్కడ ఏ విధంగా చూడాలంటే, అంటే బట్టి సిస్టమ్ కాకుండా దానికంటూ ఒక ప్రాసెస్ ఉంటుంది. అంటే ఈజీగా గుర్తుండే విధంగా ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. అదేంటి అంటే మనం కోడ్స్ని అంటే నార్మల్ ఇయర్ కోడ్ కానీ, లీప్ ఇయర్ కోడ్ కానీ, కొన్ని నెలల కోడ్స్ కానీ, అంటే 12 నెలల కోడ్స్ కానీ సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఒక చిన్న ప్రాసెస్ ఉంటుంది. ఏంటి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే బై యూజింగ్ ఆడ్ డేస్ ద్వారా మనం కోడ్స్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఆడ్ డేస్ అంటే తెలుగులో ఏంటి అంటే విషమ రోజులు అని అంటాం. విషమ రోజులు ఆడ్ డేస్ అంటే విషమ రోజులు. ఓకే సార్, విషమ రోజులు అంటే ఏంటి సార్ అంటే, ఇప్పుడు సపోజ్ ఒక 10 డేస్ ఉన్నాయనుకోండి. 10 డేస్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? ఓకేనా, 10 డేస్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి అంటే 10 డేస్లో మనకి ఎన్ని వీక్స్ ఉంటాయో చూడాలి. 10 డేస్లో మనకి ఎన్ని వీక్స్ ఉంటాయో చూడాలి. 10 డేస్లో ఎన్ని వీక్స్ ఉంటాయి మనకి? 10 డేస్లో ఒక వీక్ ఉంటుంది. 10 డేస్లో ఒక వీక్ అంటే 7 రోజులు. ఓకేనా, 10 డేస్లో ఒక వీక్ ఉంటుంది. ఆ వీక్ని తీసేస్తే మిగిలిపోయిన రోజులే మనకి విషమ రోజులు అంటాయి. వీటిని మనం మిగిలిపోయిన రోజులు అని కూడా అంటాం. ఆడ్ డేస్ని విషమ రోజులు అంటాం, యాజ్ వెల్ యాజ్ మిగిలిపోయిన రోజులు అని కూడా అంటాం. ఇప్పుడు 10 డేస్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయంటే 10 డేస్లో ఒక వీక్ ఉంటుంది. ఆ వీక్ని తీసేస్తాం అంటే 7 రోజులు వెళ్ళిపోతాయి. 7 రోజులు వెళ్ళిపోతే ఇంకొక 3 రోజులు మిగులుతాయి కదా, అవే మనకి ఆడ్ డేస్ అవుతాయి. అంటే 3 ఆడ్ డేస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సపోజ్ ఒక 15 డేస్ ఉందనుకోండి, అంటే 15 రోజులు ఉందనుకోండి. 15 డేస్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి మరి? 15 డేస్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి అంటే 15 డేస్లో ఎన్ని వీక్స్ ఉంటాయో చూడాలి. 15 డేస్లో ఎన్ని వీక్స్ ఉంటాయి? 2 వీక్స్ ఉంటాయి కదా, అంటే 2 వారాలు ఉంటాయి. 2 వారాలను తీసేయండి. 2 వారాలు అంటే 14 రోజులు వెళ్ళిపోతాయి. అంటే 15 రోజులు ఉంటే 14 రోజులు తీసేస్తే ఎన్ని రోజులు మిగులుతాయి? ఒక రోజు మిగులుతుంది. అంటే ఇక్కడ 1 ఆడ్ డే అవుతుంది. ఓకేనా, అంటే ఆడ్ డేస్ అనేవి ఏ విధంగా వస్తాయంటే, విషమ రోజులు అనేవి ఏ విధంగా వస్తాయంటే x డేస్ బై 7 చేయండి. అంటే ఎక్స్ డేస్ అంటే ఎన్ని రోజులైనా ఉండని, ఎక్స్ డేస్ బై 7 చేస్తే మనకి ఇక్కడ వచ్చేటటువంటి ఆడ్ డేస్ అంటే మిగిలిపోయిన ఎంతైతే వస్తుందో అదే మనకి ఆడ్ డేస్ అవుతుంది సింపుల్గా. సపోజ్ ఒక 143 డేస్ ఉందనుకోండి. 143 డేస్లో ఎన్ని వీక్స్ ఉంటాయో మనకు తెలీదు. ఓకేనా, ఇప్పుడు 10 అంటే చిన్నది కాబట్టి ఒక వీక్ అని చెప్పేసినాం. 15 అనే నెంబర్ చిన్నది కాబట్టి 2 వీక్స్ అని చెప్పేసినాం. మరి 143 అనే నెంబర్ కొంచెం పెద్దది కదా. ఒకప్పుడు ఏం చేయాలంటే సేమ్ అదే, అంటే 143/7 చేస్తాం. 143/7 ఎంతలో కట్ అవుతుంది? 20 7 20 140 కదా, 7 20 140. ఎంత మిగులుతుంది మనకి 143లో? ఇంకొక 3 డేస్ మిగులుతాయి. సో ఇక్కడ మనకి 3 ఆడ్ డేస్ అవుతుంది. సో ఆడ్ డేస్ వస్తే క్యాలెండర్ని ఈజీగా చేయొచ్చు. ఓకేనా, అండ్ ఇంకోటి బాగా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆడ్ డేస్ ఎప్పుడు కూడా, అంటే విషమ రోజులు ఎప్పుడు కూడా లెస్ దెన్ 7 ఉంటాయి. లెస్ దెన్ 7గానే ఉంటాయి. ఎందుకు లెస్ దెన్ 7 ఉంటుంది? 7 ఉందనుకోండి, 7 తీసేస్తాం కదా. ఇప్పుడు 8 డేస్ ఉన్నాయనుకోండి, 8 డేస్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 1, ఎందుకంటే 7 నెంబర్ని తీసేస్తాం కాబట్టి. ఓకేనా, ఆ విధంగా. సో ఆడ్ డేస్ని ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఎన్ని రోజులన్నా ఉండని, అన్ని రోజుల నుంచి మనం వీక్స్ని తీసేస్తే మిగిలిపోయాయి ఆడ్ డేస్. ఓకేనా, ఇప్పుడు కోడ్స్ చూస్తే మనం ఇప్పుడు సపోజ్ మనకి 2 ఇయర్స్ ఉంటాయి. ఏంటి అంటే, సో ఇప్పుడు మనం సంవత్సరాలకి సంబంధించినటువంటి కోడ్స్ని తీసుకుంటే మనకి మేజర్గా 2 టైప్స్ ఆఫ్ ఇయర్స్ ఉంటాయి. ఒకటి నార్మల్ ఇయర్, ఇంకొకటి లీప్ ఇయర్. అంటే సాధారణ సంవత్సరం అండ్ లీప్ సంవత్సరం. ఇప్పుడు సాధారణ సంవత్సరంలో, ఓకే, సాధారణ సంవత్సరం యొక్క కోడ్ ఏ విధంగా రాస్తామంటే, సాధారణ సంవత్సరంలో ఎన్ని రోజులు ఉంటాయో తీసుకోవాలి. సాధారణ సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి. 365 రోజులు. మరి ఈ 365 రోజులలో ఎన్ని వీక్స్ ఉంటాయి? 365 రోజులలో మనకి 52 వారాలు ఉంటాయి. 52 వారాలు ఉంటాయి. ఓకేనా, 52 వారాలు ప్లస్ ఒక రోజు ఉంటుంది.
ఓకే 52 వారాలు ప్లస్ ఒక రోజు ఉంటుంది. సో మనం ఏంటి అంటే సాధారణ సంవత్సరం యొక్క కోడ్ని ఏ విధంగా కనుక్కుంటామంటే సాధారణ సంవత్సరంలో ఎన్ని రోజులు ఉన్నాయో చూడాలి. సాధారణ సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి. ఈ 365 రోజులలో ఎన్ని వీక్స్ ఉన్నాయో చూడాలి. ఎన్ని వీక్స్ ఉంటాయి? 52 వారాలు ఉంటాయి. ఓకేనా? 52 వీక్స్ వెళ్ళిపోగా ఇంకెన్ని రోజులు మిగిలి? ఒక రోజు మిగులుతుంది. ఆ ఒక్క రోజు మనకి ఏమవుతుందంటే సాధారణ సంవత్సరం యొక్క కోడ్ అవుతుంది. ఓకేనా? ఇది ఆడ్ డే కదా. ఇప్పుడు సాధారణ సంవత్సరంలో మనకి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి, ఎన్ని విషమ రోజులు ఉంటాయంటే 1. ఓకేనా? సో అప్పుడు సాధారణ సంవత్సరం యొక్క కోడ్ 1 అన్నమాట. నెక్స్ట్ లీప్ సంవత్సరం. లీప్ సంవత్సరంలో ఎన్ని రోజులు ఉంటాయి? 366 రోజులు ఉంటాయి. 366 రోజులు. ఈ 366 రోజులలో ఎన్ని వీక్స్ ఉంటాయి? సేమ్ 52 వారాలు ఉంటాయి. ఓకేనా? 52 వారాలు పోగా ఎన్ని రోజులు మిగులుతాయి? 2 డేస్ మిగులుతాయి. 2 డేస్. సో 2 డేస్ అంటే ఇక్కడ మిగిలిపోయిన రోజులు ఎన్ని? 2. మిగిలిపోయిన రోజులు 2 కాబట్టి లీప్ సంవత్సరం యొక్క కోడ్ ఎంత అవుతుంది? 2 అవుతుంది. లీప్ సంవత్సరం యొక్క కోడ్ 2. సింపుల్. అంటే కోడ్స్ని మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేసాం? ఏ సంవత్సరంలో ఎన్ని రోజులు ఉంటాయి, ఆ రోజులలో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి, అంతే. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే సంవత్సరాల యొక్క కోడ్ అంటే నార్మల్ ఇయర్ యొక్క కోడ్ ఎంత అంటే 1గా తీసుకుంటాం. ఓకే. లీప్ ఇయర్ యొక్క కోడ్ ఎంత అంటే 2గా తీసుకుంటాం. ఓకే. సో దిస్ ఈజ్ కోడ్ ఫర్ ఇయర్స్. ఈ సంవత్సరాల యొక్క కోడ్స్ అన్నమాట. ఇప్పుడు మంత్ కోడ్స్ వస్తే ఓకేనా, మంత్ కోడ్స్ని మరి ఏ విధంగా తీసుకోవాలంటే ఓకేనా, మంత్ కోడ్స్ని ఏ విధంగా తీసుకోవాలంటే నెలల కోడ్స్. ఓకే, నెలల కోడ్స్. సో సాధారణంగా మనకి 12 మంత్స్ ఉంటాయి. ఓకేనా, 12 మంత్స్. సో జాన్, ఫెబ్, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సో సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో ఈ విధంగా వస్తాయన్నమాట. ఇప్పుడు మరి వీటి కోడ్స్ని ఏ విధంగా కనుక్కోవాలంటే సింపుల్. మనం సంవత్సరానికి సంబంధించినటువంటి కోడ్స్ని ఏ విధంగా కనుక్కున్నామో వీటికి కూడా సేమ్ ప్రాసెస్లో కనుక్కుంటే సరిపోతుంది. అంటే సాధారణ సంవత్సరంలో 365 రోజులు ఉంటే అందులో 52 వారాలు ఉన్నాయి కాబట్టి ఒక రోజు మిగిలిపోయింది కాబట్టి 1. లీప్ సంవత్సరంలో 366 రోజులు ఉంటే అందులో 52 వారాలు ఉన్నాయి, 2 మిగిలిపోయింది కాబట్టి 2 కోడ్ తీసుకున్నాం. సేమ్ ఇప్పుడు జనవరి యొక్క కోడ్ తీసుకోవాలంటే జనవరిలో ఎన్ని రోజులు ఉంటాయో చూడాలి. జనవరిలో ఎన్ని రోజులు ఉంటాయి? 31 డేస్ ఉంటాయి. జనవరిలో 31 డేస్ ఉంటాయి. అంటే జనవరిలో 31 రోజులు ఉంటే ఆ 31 రోజులలో ఎన్ని రోజులు మిగిలిపోయినాయో చూడాలి. 31 రోజులలో ఎన్ని వీక్స్ ఉంటాయి? 4 వీక్స్ ఉంటాయి. 31 రోజులలో 4 వీక్స్ ఉంటాయి. 4 వీక్స్ అంటే 28 డేస్ వెళ్ళిపోతాయి కదా. 4 × 7 28 డేస్ వెళ్ళిపోతాయి. 4 వీక్స్ అంటే 4 × 7 28 డేస్ వెళ్ళిపోతాయి. 31లో 28 డేస్ వెళ్ళిపోతే ఇంకెన్ని రోజులు మిగిలాయి? 3. సో జనవరి యొక్క కోడ్ ఎంత అవుతుంది అంటే 3. సింపుల్. దీనికి బట్టి పట్టాల్సిన అవసరం లేదు మనకి. నెక్స్ట్ ఫిబ్రవరిలో మనకి ఫిబ్రవరితో కొంచెం నార్మల్ ఇయర్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ లీప్ ఇయర్ ఉంటుంది. ఓకే, ఫిబ్రవరి నార్మల్ ఇయర్లో ఎన్ని రోజులు ఉంటాయి? ఫిబ్రవరిలో 28 రోజులు ఉంటాయి. 28 రోజులలో ఎన్ని ఆడ్ డేస్, ఎన్ని విషమ రోజులు ఉంటాయి? 28 రోజులలో 4 28 అంటే 28 తీసేస్తే కాబట్టి 0. ఓకేనా, 0. అదే లీప్ సంవత్సరం అయింది అనుకోండి. లీప్ సంవత్సరం అంటే ఎన్ని రోజులు ఉంటాయి? 29 రోజులు ఉంటాయి. లీప్ సంవత్సరం అంటే 29 రోజులు. మరి 29 రోజులలో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 1 కదా, 1. సో ఇక్కడ మనకి ఫిబ్రవరి నార్మల్ ఇయర్ యొక్క కోడ్ ఏమో 0. లీప్ సంవత్సరంలో ఫిబ్రవరి యొక్క కోడ్ ఎంత? 1. నెక్స్ట్ మార్చ్లో ఎన్ని రోజులు ఉంటాయి? 31 డేస్. 31 డేస్ అంటే 31 రోజులలో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 3. ఓకే, నెక్స్ట్ ఏప్రిల్లో ఎన్ని రోజులు ఉంటాయి? 30. ఏప్రిల్లో 30 రోజులు ఉంటాయి. 30 రోజులలో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 2 ఆడ్ డేస్ ఉంటాయి. 4 28 తీసేస్తాం కాబట్టి 2 ఆడ్ డేస్ ఉంటాయి. సో 2. ఓకే, నెక్స్ట్ మేలో 31 డేస్ కదా, 3. నెక్స్ట్ జూన్లో 30 డేస్ కదా, సో 2. 30 డేస్ అంటే 2. నెక్స్ట్ జూలైలో 31 డేస్ కదా, ఇక్కడ 3. ఆగస్ట్లో 31 డేస్ కదా, ఇక్కడ 3. ఇక్కడ సెప్టెంబర్లో 30 డేస్ కదా, ఇక్కడ 2. అక్టోబర్లో 31 డేస్ కదా, ఇక్కడ 3. నవంబర్లో 30 డేస్ కదా, ఇక్కడ 2. డిసెంబర్లో 31 డేస్ కదా, ఇక్కడ 3. సింపుల్గా. అంటే ఇక్కడ మనం ఎక్కడ బట్టి పట్టాల్సిన అవసరం లేదు.
అంటే ఎవరైనా అడిగినా కానీ మనం సింపుల్గా చెప్పొచ్చు. ఇప్పుడు సెప్టెంబర్ కోడ్ ఎందుకు 2 తీసుకున్నామంటే సెప్టెంబర్లో 30 రోజులు ఉంటాయి. 30 రోజులు ఉంటాయి కాబట్టి 30 రోజులలో 2 ఆడ్ డేస్ ఉంటాయి. సో అందుకే నేను 2 తీసుకున్నా అంటాం. అంటే సింపుల్గా ఇక్కడ ఏ మంత్లో అయితే 31 రోజులు ఉంటాయో ఆ మంత్ యొక్క కోడ్ 3. ఏ మంత్లో అయితే 30 రోజులు ఉంటాయో ఆ మంత్ యొక్క కోడ్ 2. నెక్స్ట్ నార్మల్ ఇయర్లో ఫిబ్రవరి కోడ్ ఎంత అంటే 0. నార్మల్ ఇయర్లో ఫిబ్రవరి కోడ్ 0. నెక్స్ట్ లీప్ ఇయర్లో ఫిబ్రవరి యొక్క కోడ్ ఎంత అంటే 1. లీప్ ఇయర్లో ఫిబ్రవరి యొక్క కోడ్ 1. ఇవి మనకి మంత్స్కి సంబంధించినటువంటి కోడ్స్, అంటే నెలలకు సంబంధించినటువంటి కోడ్స్. ఇక్కడ బట్టి పట్టాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ హాల్లో కూడా సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ నీకు ఆగస్ట్ కోడ్ కావాలనుకో, ఆగస్ట్లో ఎన్ని రోజులు ఉంటాయి? 31 రోజులు ఉంటాయి. 31 రోజులు ఉంటాయి కాబట్టి దాని కోడ్ ఎంత? 3. నెక్స్ట్ సెంచరీ కోడ్స్, అంటే శతాబ్దపు సంవత్సరాల యొక్క కోడ్స్. సెంచరీ కోడ్స్ అంటే శతాబ్దపు సంవత్సరాల కోడ్స్. సో మనకి ఎక్కువ సెంచరీ ఇయర్స్ ఎక్కడ ఉంటాయంటే 1600 నుంచి చూసుకుంటే సరిపోతుంది. సో 1600, 1700, 1800, 1900, 2000 సెంచరీ కోడ్. సో ఇక్కడ 1600 0, నెక్స్ట్ 1700 5 అవుతుంది, నెక్స్ట్ 1800 3 అవుతుంది, నెక్స్ట్ 1900 1, తర్వాత 0. అంటే ఇక్కడ 0కి 0కి మధ్య 5 ఆడ్ నెంబర్, దాని తర్వాత 3, దాని తర్వాత 1. ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇది శతాబ్దపు సంవత్సరానికి సంబంధించినటువంటి కోడ్స్. అంటే మనం ఇయర్ కోడ్స్ చూసుకున్నాం, మంత్ కోడ్స్ చూసుకున్నాం, అండ్ శతాబ్దపు సంవత్సరాల కోడ్స్ కూడా చూసుకున్నాం. సో క్వశ్చన్స్లోకి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్, 10 రోజుల్లో గల బేసి దినముల సంఖ్య ఏంటి? మనం ఇందాక నేర్చుకున్నాం కదా. అంటే బేసి దినములు అంటే ఇట్ మీన్స్ ఆడ్ డేస్, విషమ రోజులు అన్నమాట. సో 10 రోజులలో గల విషమ రోజుల సంఖ్య, బేసి దినముల సంఖ్య ఎంత? 10 రోజులలో మనకి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 10 రోజులలో ఒక వీక్ ఉంటుంది కాబట్టి ఒక వీక్ పోగా మనకు మిగిలేంత 3. సో ఆన్సర్ వచ్చేసి మనకి బి. ఓకే, సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ 144 రోజులలో గల బేసి దినముల సంఖ్య. అంటే 144 రోజులలో విషమ రోజులైనా మిగిలిపోయిన రోజులైనా బేసి దినములను. ఓకే, ఇప్పుడు 144 డేస్ అంటే ఇక్కడ సింపుల్గా మనకి ఎన్ని వీక్స్ ఉంటాయో కొంచెం కష్టం కాబట్టి 144/7 చేద్దాం. 144/7. సో 7 చేస్తే 720 is 140 కదా. 720 is 140. 140 అంటే ఎంత మిగులుతుంది? ఇక్కడ 4 మిగులుతుంది. సో ఈ 4 ఏమవుతుంది? మనకి మిగిలిపోయిన రోజులు అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి కింద 4. నెక్స్ట్ 366 రోజులలో గల బేసి దినముల సంఖ్య. ఓకేనా? 366 రోజులలో. సో 366 రోజులలో ఎన్ని దినములు ఉంటాయంటే ఇప్పుడు 366 వేస్తాం. ఓకేనా? బై 7 చేద్దాం. ఓకేనా? 7 5 35, ఇక్కడ 1 ఉంటుంది. 7 2 14, ఇక్కడ ఎంత మిగులుతుంది? మనకి 2 మిగులుతుంది. సో 2. ఇవన్నీ కూడా సింపుల్ క్వశ్చన్స్. అంటే ఆడ్ డేస్ని ఫైండ్ అవుట్ చేయడం ఏ విధంగా తెలిస్తే ఈజీగా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ క్రింది వానిలో లీప్ సంవత్సరంని కనుగొనము. ఓకేనా? సో లీప్ సంవత్సరం ఏ విధంగా కనుక్కోవాలి అంటే 1900 ఉంది, 1528 ఉంది, 1449 ఉంది, 1885 ఉంది. సో లీప్ సంవత్సరం అందులో ఏ విధంగా కనుక్కోవాలంటే ఫస్ట్ లీప్ సంవత్సరాన్ని కనుక్కోవాలంటే 2 రూల్స్ ఉంటాయి. ఏంటంటే ఇక్కడ చూడండి అన్న, ఇప్పుడు 2016 ఉందనుకోండి. 2016 అనేది లీప్ ఇయరా కాదా తెలియాలంటే ఇప్పుడు ఈ లాస్ట్ 2 డిజిట్స్ ఉన్నాయి కదా, ఈ లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 4తో డివిజిబుల్ అవుతే ఇది లీప్ ఇయర్ అవుతుంది మరి 4తో డివిజిబుల్ అవుతుంది కదా. ఎస్. నెక్స్ట్ 2019 ఉందనుకోండి. 2019, ఈ 2019లో లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి? 19 కదా. మరి ఈ లాస్ట్ 2 డిజిట్స్, ఓకేనా, ఈ లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివిజిబుల్ అవుతాయా? కాదు. అందుకే ఇదేంటి? లీప్ ఇయర్ కాదు. ఓకేనా? లీప్ ఇయర్ అవ్వాలంటే లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 4తో డివిజిబుల్ అవ్వాలి. ఓకేనా? ద లాస్ట్ 2 డిజిట్స్ డివిజిబుల్ బై 4. ఇది ఇట్లా. మరి ఒక సెంచరీ ఇయర్స్కి వస్తే ఏ విధంగా చూడాలంటే ఇప్పుడు సపోజ్ 1800 ఉంది. ఇదేంటి? ఒక నార్మల్ ఇయరా సెంచరీ ఇయరా?
ఇవంటే ఒక మామూలు ఇయర్స్. ఇదేంటి నార్మల్ ఇయర్ సెంచరీ. అంటే వీటికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇందులో లాస్ట్ టూ జీరోస్ ఉన్నాయి కదా, ఇలా లాస్ట్ 2 జీరోస్ ఉంటే దాన్ని ఏమంటామంటే సెంచరీ ఇయర్ అంటాం. దాన్ని ఏమంటాం మనం? సెంచరీ ఇయర్ అంటాం. ఆ సెంచరీ ఇయర్ లీప్ ఇయరా కాదా తెలియాలంటే, ఓకేనా, ఆ సెంచరీ ఇయర్ లీప్ ఇయరా కాదా తెలియాలంటే ఈ సెంచరీ ఇయర్ మొత్తం కూడా 400తో డివిజిబుల్ అవ్వాలి. 400తో డివిజిబుల్ కావాలి. ఇప్పుడు ఈ 1800 అనేది 400తో డివిజిబుల్ అవుతుందా? కాదు. 1800 అనేది 400తో డివిజిబుల్ కాదు కాబట్టి అది లీప్ ఇయర్ కాదు. ఒకవేళ ఇలా ఉందనుకోండి, 1600 ఉంది. 1600 అనేది ఒక మామూలు ఇయరా లేకపోతే సెంచరీ ఇయరా? లాస్ట్కు 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి అది సెంచరీ ఇయర్ అవుతుంది. సెంచరీ ఇయర్ అయినప్పుడు ఆ సెంచరీ ఇయర్ లీప్ ఇయరా కాదా తెలియాలి అంటే అది ఎవరితో డివిజిబుల్ కావాలి? 400తో డివిజిబుల్ కావాలి. ఇప్పుడు 1600/400 వేస్తాం. 1600/400. ఇప్పుడు ఈ 1600 అనేది 400తో డివిజిబుల్ అవుతుందా? ఎస్. సో ఇట్ షుడ్ బి ఏ లీప్ ఇయర్. ఓకే, ఇట్ షుడ్ బి ఏ లీప్ ఇయర్. మీరు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక నార్మల్ ఇయర్ లీప్ ఇయరా కాదా తెలియాలంటే లాస్ట్ టూ డిజిట్స్ అంటే చివరి 2 అంకెలు డివిజిబుల్ బై 4 అవ్వాలి. ఏదైనా ఒక నార్మల్ ఇయర్ లీప్ ఇయరా కాదా తెలియాలంటే లాస్ట్ 2 డిజిట్స్ డివిజిబుల్ బై 4. ఒకవేళ సెంచరీ ఇయర్ అంటే శతాబ్దపు సంవత్సరం, సెంచరీ ఇయర్ లీప్ ఇయరా కాదా తెలియాలంటే ద హోల్ నెంబర్, ఆ హోల్ ఇయర్ అంతా ఎవరితో డివిజిబుల్ కావాలి? 400తో డివిజిబుల్ కావాలి. అప్పుడు అది లీప్ ఇయర్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు చూస్తే మనం క్వశ్చన్స్లో క్రింది వానిలో లీప్ సంవత్సరం కనుగొనము, లీప్ సంవత్సరాన్ని కనుక్కోమంటున్నాడు. ఓకే, ఇక్కడ చూడండి 1900. ఓకేనా, 1900 ఇది ఒక సెంచరీ ఇయరా మామూలు ఇయరా? సెంచరీ ఇయర్. మరి ఈ 1900 అనేది లీప్ ఇయర్ అవ్వాలంటే ఎవరితో డివిజిబుల్ కావాలి? 400తో డివిజిబుల్ కావాలి. సో 1900/400 డివిజిబుల్ అవుతుందా? కాదు. సో ఇది లీప్ ఇయర్ కాదు. ఓకేనా? నెక్స్ట్ 1528. ఓకేనా, 1528 అనేది ఏమన్నా ఒక సెంచరీ ఇయరా మామూలు ఇయరా? ఒక మామూలు ఇయర్ లీప్ ఇయరా కాదా తెలియాలంటే ఏం చేయాలి? లాస్ట్ 2 డిజిట్స్ అనేవి ఎవరితో డివిజిబుల్ కావాలి? 4తో కావాలి. సో 28/4 అవుతుందా? సో 4 6 74, 4 7 28. అంటే 4తో 28 ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది కదా? ఎస్. అంటే ఇక్కడ బి రైట్ ఆన్సర్. మిగతా వాటిని కూడా చెక్ చేస్తే 1449. ఓకేనా, 1449 అనేది ఒక మామూలు ఇయరే, సెంచరీ ఇయర్ కాదు. ఒక సెంచరీ ఇయర్ కాదు కాబట్టి లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివిజిబుల్ అవుతాయా ఎగ్జాక్ట్గా? కావు. సో ఇది లీప్ ఇయర్ కాదు, థర్డ్ది. ఓకే, నెక్స్ట్ 1885 అనేది ఒక మామూలు ఇయరే కదా. ఒక మామూలు ఇయర్ లీప్ ఇయర్ కాదా తెలియాలంటే లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 4తో డివిజిబుల్ అవ్వాలి. అవుతున్నాయా? ఇది కూడా కావట్లేదు. సో ఇది కూడా కాదు. ఓకే, సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఈ క్రింది వానిలో లీప్ సంవత్సరం కానిది ఏది? ఇంతకుముందేమో క్రింది వానిలో లీప్ సంవత్సరం ఏది అంటున్నాడు, ఈ క్రింది వాటిలో ఇప్పుడు లీప్ సంవత్సరం కానిది అంటున్నాడు. ఓకేనా, ఫస్ట్ 2036. ఇది ఒక మామూలు ఇయర్ కాబట్టి లాస్ట్ 2 డిజిట్స్ ఎంత? 36. ఓకేనా, 36/4 అండి. కట్ అవుతుందా? ఎస్, 4 9 36 కాబట్టి ఫస్ట్ది అవుతుంది. ఓకేనా, ఫస్ట్ది అవుతుంది. నెక్స్ట్ 1756 అనేది ఒక నార్మల్ ఇయర్, అంటే ఒక మామూలు ఇయర్ అనుకుందాం. మామూలు ఇయర్ అయితే లాస్ట్ 2 డిజిట్స్ ఎంత? 56. సో 56/4. 56/4 అంటే కట్ అవుతుందా? 4 1 4, ఇక్కడ 1 మిగులుతుంది. 4 4 16. సో కట్ అవుతుంది కాబట్టి సెకండ్ ఆల్సో లీప్ ఇయర్. నెక్స్ట్ 1896లో లాస్ట్ 2 డిజిట్ 96/4. 4 2 8, 4 1 4 4 16. సో ఇక్కడ ఏమవుతుంది? 1896. ఎస్. నెక్స్ట్ 1966 అంటే 1966లో లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి? 66 అనేది 4తో డివిజిబుల్ అవుతుంది అంటే 4 1 4, ఇక్కడ ఎంత ఉంటుంది? 2. సో 4 6 24, 4 7 28 అవుతుంది. సో ఈ క్రింది వాటిలో లీప్ సంవత్సరం కానిది ఏంటంటే డి. ఓకేనా, ఈ క్రింది వాటిలో లీప్ సంవత్సరం కానిది ఏంటంటే డి.
సో అవర్ ఆన్సర్ ఈస్ డి, ఎందుకంటే అది లీప్ సంవత్సరం కాదు కాబట్టి. మనం అడిగింది కూడా క్రింది వాటిలో లీప్ సంవత్సరం కానిది ఏది కాబట్టి. ఓకే, నెక్స్ట్. క్రింది వాటిలో శతాబ్దపు సంవత్సరం ఏది? క్రింది వాటిలో శతాబ్దపు సంవత్సరం సింపుల్, సెంచరీ ఇయర్ అంట. సెంచరీ ఇయర్ అంటే ఏంటి? ఆ నెంబర్లో లాస్ట్ 2 zeros ఉంటే సరిపోతుంది. ఇప్పుడు 1250 రాంగ్, 1005 రాంగ్, 2004 రాంగ్, 3000. సో లాస్ట్లో 2 digits ఉన్నాయి కాబట్టి ఎస్, ఇట్స్ ఏ శతాబ్దపు సంవత్సరం, అంటే ఇట్స్ ఎ సెంచరీ ఇయర్, రైట్. నెక్స్ట్ చూస్తే 3200 సంవత్సరంలో గల బేసి దినముల సంఖ్య. ఓకేనా, 3200 సంవత్సరంలో గల బేసి దినముల సంఖ్య. సో 3200 అనే ఒక ఇయర్లో 3200 అనే ఒక ఇయర్ ఉందన్న, ఒక ఇయర్లో ఇందులో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయంటున్నాడు, ఎన్ని విషమ రోజులు. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే 3200 అంటే చాలా భయపడతారు చాలామంది. ఇక్కడ భయపడకండి. 3200 ఏంటి? 3200 సంవత్సరంలో అంటే 3200 ఒక సంవత్సరం ఉంది. ఆ సంవత్సరంలో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయంటే, ఇప్పుడు సింపుల్ 3200 అనేది నార్మల్ ఇయరా లీప్ ఇయర్ అని చూడాలి. నార్మల్ ఇయరా లీప్ ఇయర్ అని చూడాలి. నీకు 3200 అనేది ఏ ఇయరో తెలియట్లేదు, నువ్వు సింపుల్గా చూడు, 3200 కదా, 3200. ఇప్పుడు ఇది నార్మల్ ఇయరా లీప్ ఇయరా తెలియాలంటే ఇందులో లాస్ట్ 2 zeros ఉన్నాయి కాబట్టి, సెంచరీ ఇయర్ ఇది. సెంచరీ ఇయర్ లీప్ ఇయరా కాదా తెలియాలంటే ఇట్ షుడ్ బి డివిజబుల్ బై 400, అంటే అది ఖచ్చితంగా 400తో డివిజబుల్ కావాలి. సింపుల్, అంటే 3200 బై 400 వేస్తాం. సో 3200 అనేది 400తో డివిజబుల్ అవుతుందా? సో 4 8s అవుతుంది కదా. ఇప్పుడు నీకు అర్థమైంది ఏంటంటే 3200 అనే సంవత్సరం ఏంటిది? లీప్ ఇయరా నార్మల్ ఇయరా? లీప్ ఇయర్. ఒక లీప్ ఇయర్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి, ఎన్ని మిగిలిపోయిన రోజులు ఉంటాయి? 2 ఉంటాయి కదా. సో 2 విల్ బి ద రైట్ ఆన్సర్. ఓకేనా, 2. సో 2 ఎక్కడ ఉంటే అక్కడ. 3200 సంవత్సరంలో ఇది ఒక లీప్ సంవత్సరం కాబట్టి లీప్ సంవత్సరంలో మిగిలిపోయిన రోజులు అంటే 2. సో 2 విల్ బి ద రైట్ ఆన్సర్. సో డీలో 2 ఉంది. అయితే ఇక్కడ క్వశ్చన్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. చాలామంది ఏంటంటే 3200 సంవత్సరం అంటే 0 నుంచి కౌంట్ చేస్తూ ఉంటారు. ఓకేనా, క్వశ్చన్లో మనం చూడాల్సిన ఒక ప్యాటర్న్ ఏంటంటే మొదటి నుండి 3200 సంవత్సరంలో అనుడు వేరు. మొదటి నుండి 3200 సంవత్సరం వేరు. నెక్స్ట్ ఓన్లీ 3200 సంవత్సరం వేరు. ఓకేనా, ఓన్లీ 3200 సంవత్సరంలో వేరు. మొదటి నుండి 3200 అన్నాడు అనుకోండి. మొదటి నుండి 3200 అంటే 3200 యొక్క సెంచరీ కోడ్ తీసుకోవాలి. 3200 యొక్క సెంచరీ కోడ్. 3200 యొక్క సెంచరీ కోడ్ ఎంత అవుతుందంటే 0 అవుతుంది. అప్పుడు ఆన్సర్ మనకి 0 అవుతుంది. బట్ ఇక్కడ క్వశ్చన్లు ఏమంటున్నారంటే 3200 సంవత్సరంలో గల, అంటే 3200 సంవత్సరంలో ఎన్ని? అదొక లీప్ ఇయర్ కాబట్టి లీప్ ఇయర్లో ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి కాబట్టి 2 విల్ బి ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. సో 2023 సంవత్సరంలో గల బేసి దినముల సంఖ్య 2023. 2023 అనేది నార్మల్ ఇయరా లీప్ ఇయరా? ఇది ఒక మామూలుగా నార్మల్ ఇయర్, ఇది నార్మల్ ఇయర్. నార్మల్ ఇయర్ అనేది లీప్ ఇయర్ కాదు తెస్తే 4తో డివిజబుల్ అవుతుందా? కాదు. సో ఇది నార్మల్ ఇయర్ అవుతుంది. ఒక నార్మల్ ఇయర్లో మనకి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 1 ఉంటాయి. సో 1 విల్ బి ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. అంటే ప్రీవియస్ క్వశ్చన్ ఏ విధంగా అయితే చేసామో సేమ్ యాజ్ ఇట్ ఈస్. 1995 సంవత్సరంలో గల బేసి దినముల సంఖ్య 1995 అనేది ఫస్ట్ ఏ ఇయర్ చూద్దాం. 1995 అనేది బేస్ అంటే నార్మల్ ఇయర్ లీప్ ఇయర్ అంటే సెంచరీ ఇయర్ అయితే కాదు. బై 4తో డివిజబుల్ అవుతుందా అంటే అవ్వట్లేదు. సో ఇది ఒక నార్మల్ ఇయర్. నార్మల్ ఇయర్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయంటే 1. నెక్స్ట్, 9 సంవత్సరాలలో గల లీప్ సంవత్సరాల సంఖ్య. అంటే 9 సంవత్సరాలు ఉన్నాయి అనుకోండి, అందులో ఎన్ని లీప్ సంవత్సరాలు ఉంటాయి అంటున్నాడు. సో 9 సంవత్సరాలు అంటే ఫస్ట్ 9/4 అండి, ఎందుకంటే లీప్ ఇయర్ ఎవ్రీ 4 yearsకి వస్తాయి కాబట్టి. ఓకేనా, 4. మ్యాక్సిమం ఎంతలో కట్ అవుతుంది 9 అనేది? 2లో కట్ అవుతుంది. ఓకేనా, మ్యాక్సిమం ఎంతలో కట్ అవుతుంది? 2లో కట్ అవుతుంది. సో 2లో కట్ అవుతుంది కాబట్టి 9 సంవత్సరాలలో 2 లీప్ ఇయర్స్ ఉంటాయి. సో సి విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, 30 సంవత్సరాలలో గల లీప్ సంవత్సరాల సంఖ్య. ఇక్కడ కూడా 30 సంవత్సరాలలో గల లీప్ సంవత్సరాల సంఖ్య అంటే 30 బై ఎంత ఇస్తాం? 4. మ్యాక్సిమం ఎంతలో కట్ అవుతుంది? 4 8s 32, 4 7s 28, 4 7s 28. సో మ్యాక్సిమం ఎంతలో కట్ అయింది? ఇక్కడ 7లో కట్ అయింది కాబట్టి సో బి విల్ బి ద రైట్ ఆన్సర్. బి విల్ బి ద రైట్
కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, 100 సంవత్సరంలో గల లీప్ సంవత్సరాలు ఎన్ని? 100 సంవత్సరాలలో గల లీప్ సంవత్సరాలు ఎన్ని? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. 100 సంవత్సరాలలో గల లీప్ సంవత్సరాలు. ఇందాక మనం ఇక్కడ ఈ క్వశ్చన్ గమనిస్తే 9 ఇయర్స్లో గల లీప్ అంటే బై 4 వేసినాం, గుడ్. 30 సంవత్సరాలలో గల లీప్ అంటే బై 4 వేసినాం, గుడ్. ఇక్కడ 100 సంవత్సరాలు. సో 100 సంవత్సరాలలో కూడా చాలామంది 100/4 వేస్తారు. ఓకే, 100/4 వేస్తే ఏమవుతుందంటే 425 కట్ అవుతుంది. ఓకేనా? సో చాలా వరకు 25 లీప్ ఇయర్స్ అనుకొని సి ఆప్షన్ పిక్ చేస్తారు. 25 లీప్ ఇయర్స్ అనుకొని సి ఆప్షన్ పిక్ చేస్తారు. బట్ ఇట్స్ రాంగ్. ఓకేనా? 25 కాదు. ఎందుకు కాదు అంటే ఇక్కడ ఒక రీజన్ ఉంటుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. ఓకేనా? 25 కాదు. ఎందుకు కాదంటే అంటే మనం చేసిన ప్రాసెస్ కరెక్టేనా అంటే ఎస్ కరెక్టే. బట్ ఇక్కడ ఏమవుతుందంటే 100 సంవత్సరాలు అంటే ఇప్పుడు ఫస్ట్ నుంచి 100 సంవత్సరాలు, ఫస్ట్ నుంచి 100 సంవత్సరాలు అనమాట. అంటే ఫస్ట్ లీప్ ఇయర్ ఎక్కడ వస్తుంది? 4 దగ్గర వస్తుంది. సెకండ్ లీప్ ఇయర్ ఎక్కడ వస్తుంది? 8 దగ్గర వస్తుంది. థర్డ్ 12. అట్లా 24వ లీప్ ఇయర్ ఏమవుతుంది అంటే 96 అవుతుంది. ఓకేనా? 24వ లీప్ ఇయర్ ఏమవుతుంది అంటే 96 అవుతుంది. ఓకేనా? అంటే 96వ సంవత్సరం అనేది ఎన్నో లీప్ ఇయర్ అవుతుంది? 24వ లీప్ ఇయర్ అవుతుంది. నెక్స్ట్ మరి ఏం చేస్తారు? నెక్స్ట్ 4 ఇయర్స్ అనుకుంటాం. నెక్స్ట్ 4 ఇయర్స్ అంటే 100. మరి ఈ 100 అనేది లీప్ సంవత్సరం అవుతుందా కాదా అనేది మనం చూడాలి. 100 అనేది ఒక సంవత్సరం. 100 అనేది ఒక సంవత్సరం. అది నార్మల్ ఇయరా, సెంచరీ ఇయరా? సెంచరీ ఇయర్. సెంచరీ ఇయర్. సెంచరీ ఇయర్ అనేది లీప్ ఇయర్ అవ్వాలంటే ఎవరితో డివిజబుల్ కావాలి? 400తో డివిజబుల్ కావాలి. మరి ఈ 100 అనేది 400తో డివిజబుల్ అవుతుందా? 100 అనేది 400తో డివిజబుల్ అవుతుందా? కాదు. అందుకే మొదటి 100 సంవత్సరాలలో గల లీప్ సంవత్సరాల సంఖ్య ఎంత అంటే 24, నాట్ 25. 24. ఓకేనా? 24 అన్నమాట. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. 25 అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఇది మనకి ఫస్ట్ 100 ఇయర్స్లో ఉన్నటువంటి టోటల్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ క్యాలెండర్ పార్ట్ 1 అండి. సో నెక్స్ట్ సెషన్లో మనం ఇంకొన్ని క్వశ్చన్స్తో మీ ముందు ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.